మిత్రులారా అందరికీ నమస్తే. ఆషాఢ మాసం స్టార్ట్ అయింది. అంటే 2026 సంబంధించి మనం చూసుకున్నప్పుడు జూలై 16 నుంచి ఆగస్టు 13 వరకు ఆషాఢ మాసం నడుస్తూ ఉంది. సో ఆషాఢ మాసంలో ఆడబిడ్డలు ఆడపడుచులంతా కూడా ఆడకూతుర్లంతా కూడా గోరింటాకు పెట్టుకుంటారు. దీనికి సంబంధించి సైంటిఫిక్గా సైన్సు అంటే గోరింటాకు మంచిదే ఆరోగ్యానికి అనేది. కొంతమంది ఆయుర్వేదికంగా చూసినప్పుడు ఆ గోరింటాకు నూరి మింగటం వల్ల ఆరోగ్య సమస్యలు తీరుతాయని కొన్ని రకాల గైనిక్ సమస్యలు అని చెప్తా ఉన్నారు. సో సో ప్రకృతికి మనిషికి చెట్లకి మనుషులకి మొదటి నుంచి సంబంధం ఉంది. సో ఇది దేవతా కథ పురాణ ప్రవచనాల ప్రకారం సో గోరింటాకు అంటే గౌరీ ఇంటి ఆకు అనేది. దీనికి గోరింటాకు బాగా పండితే మంచి భర్త వస్తాడనేది కూడా గ్రామీణ ప్రాంతాల్లో చర్చ జరుగుతూ ఉంటుంది. సో ఇది ముఖ్యంగా 365 రోజులు ఉన్నా కూడా ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటారనే దానికి సంబంధించి. సో దీనికి సంబంధించి పురాణ ఆధ్యాత్మిక కథ మనకు ఒకటి ఉన్నది. అది మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నమే ఈ వీడియోగా తెలియజేసుకుంటా ఉన్నాను. గోరింటాకు అంటే గౌరీ ఇంటాకు. ఇది ఆషాఢ మాసంలో పెట్టుకుంటారు. 2026 సంవత్సరానికి సంబంధించి మనం తీసుకున్నప్పుడు 2026కి సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఇది ఇప్పటికే చెప్పినట్టుగా జూలై 16 నుంచి ఆగస్టు 13 మట్టికి ఆషాఢ మాసం కొనసాగుతుంది. గౌరీదేవి తమ పరివారంతో తన మిత్రులతో లేకపోతే తెలికత్తులతో కలిసి ఆడపాటలతో ఉన్న టైంలో మెచ్యూర్ అవుతుంది. మెచ్యూర్ అంటే మీకు తెలుసు కదా, పెద్ద మనిషి అయిందంటారు కదా. సో ఈ క్రమంలో బ్లీడ్ అయినప్పుడు ఒక రక్తపు చుక్క భూమి మీద పడినప్పుడు ఆ బ్లీడ్ అయినటువంటి బ్లడ్ డ్రాపు మొక్కగా గోరింటాకుగా పెరిగిద్ది అనేది. ఈ విషయం తెలిసినటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో పర్వతరాజు భార్య అక్కడికి వస్తారు. ఈ లోపుగా వీళ్ళు కూతురు దగ్గరకు వచ్చే టయానికి, గౌరీదేవి అమ్మవారి దగ్గరకు వచ్చే టయానికి ఆ చెట్టు పెద్ద వృక్షంగా అయింది. ఈ పీరియడ్లో గౌరీదేవి అమ్మవారు ఆ గోరింటాకు చెట్టుని దాన్ని ఇచ్చేసేసి అంటే పచ్చడిలాగా ఇట్లా నూరేసేసి చేతికి పెట్టుకుంటే ఎర్రగా పండుతుంది. కూతురికి ఏమైందని అడిగినప్పుడు చేతికున్న ఎర్రదనాన్ని చూసి మంట పుట్టిందో బాధ కలిగిందో అని బాధపడుతూ ఉంటుంటారు. కానీ గౌరమ్మ ఏమంటుందంటే నాకేమీ బాధ కలగలేదని ఆ పేరెంట్స్కి చెప్తుంది. సో అప్పటి నుంచి పర్వతరాజు ఇది ఏమని చెప్తాడు, బిడ్డ చేయ ఇదేంది కాబట్టి స్త్రీ సౌభాగ్యానికి గుర్తుగా ఇది అనౌన్స్ చేస్తాడు పర్వతరాజు. దాంతోపాటు వైద్యశాస్త్రానికి ఆయుర్వేదికి సంబంధించి కొన్ని అభిప్రాయాలు అయితే ఉన్నాయి. అది నూరి మింగటం వల్ల ఆరోగ్యానికి బాగుంటుంది అనేది రకరకాల ఇది ఉన్నాయి. సో స్కిన్ ఎలర్జీస్, స్కిన్ సమస్యలు తీరుతాయనేది ఇది ఒక ఆచారంగా ఇలా మన ముందుకు వచ్చింది. సో గోరింటాకు ఎంత ఎర్రగా పడితే అంత మంచి మొగుడు వస్తాడనేది ఒక నానుడైతే, గోరింటాకు ఎర్రదానాన్ని చూసి కుంకుమ కూడా ఒక సందర్భంలో అసూయపడుతుందట. ఇదే విషయాన్ని గౌరమ్మకి చెప్తుంది అమ్మవారికి, గౌరీ తల్లికి చెప్పినప్పుడు గౌరమ్మ ఏముంటుందంటే నుదుటి మీద గోరింటాకు పండదు, అందుకోసం నీకు భయం లేదని చెప్పేసి గౌరీదేవి అమ్మవారు ఆ కుంకుమకి వరమిస్తారు. సో శాస్త్రోక్తంగా చూసినప్పుడు గర్భకోశానికి సంబంధించిన ఆ రోజులలో, ఆధునిక వైద్యం లేని రోజులలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఉండేవి. సో ఆయుర్వేదం కూడా గోరింటాకు బాగా పండితే అనేది ఇప్పటికే చెప్పినట్టుగా ఏంది, పుట్టింటికి సంవత్సరానికి ఒకసారి పుట్టింటికి పార్వతి గౌరీ అమ్మవారి ఇంటికి వస్తే ఆ గోరింటాకు కూడా పెట్టుకుంటారని చెప్పేసి, అత్తవారి ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా గోరింటాకు పెట్టుకోవాలని చెప్పేసి, ముఖ్యంగా ఇది ఆషాఢ మాసంలో ఒక ఇదిగా ఉన్నది. గోరింటాకు అనేది ఇలా మెహందీ పెళ్ళిళ్ళలో ఫంక్షన్స్లో పెడతాను. ఇది ఒక హెరిటేజ్ అండ్ కల్చర్లో ఒక భాగమై కూర్చుంది. సో ప్రకృతి సిద్ధంగా ఉండాల్సినటువంటి గోరింటాకు ఇలా అదొక బిజినెస్ లాగా తయారైపోయింది. ఇది బిజినెస్ లాగా తయారైపోయి ఆర్టిఫిషియల్ వైపు వెళ్ళి క్యాన్సర్ వైపు దారి చేస్తూ ఉంది. అది ఆరోగ్యం కోసం గోరింటాకు స్టార్ట్ చేసినటువంటి గోరింటాకు ఇలా క్యాన్సర్ లాగా రకరకాల పరిస్థితుల్లోకి నెట్టబడుతున్నాం. టీ పొడితోని వేడి చేసి అదో గోరింటాకు, ఇంకా అది ఆర్టిఫిషియల్ కెమికల్స్తో లిక్విడ్స్తో తయారు చేసింది గోరింటాకు బాగా పండుతున్నాయి. అవి చర్మ వ్యాధులు, క్యాన్సర్ వ్యాధులు దారి చేస్తున్నాయి. ఏదేమైనా ప్రకృతి సిద్ధంగా వచ్చినటువంటి మన ఆచార వ్యవహారాలు, మన పండుగలు, మన అమ్మవార్లకు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో అది పుస్తకాలు లేవు, గ్రంథాలు లేవు, సైన్స్ లేదు, టెక్నాలజీ లేని రోజులలో కొన్ని వేల సంవత్సరాలుగా, వందలు కాదు వేల లక్షల సంవత్సరాలుగా మన పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి గిఫ్ట్ని మనం కొనసాగిద్దామని తెలియజేసుకుంటూ, సో ఆషాఢ మాసంలో గోరింటాకు గౌరీ ఇంటి ఆకుగా అమ్మవారికి సంబంధించినటువంటి ఇదిగా తెలియజేసుకుంటూ, అమ్మవారు మానవ జాతికి ఇచ్చిన గిఫ్ట్గా భావిస్తూ, పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో ఆయన తెలియజేస్తూ, పురాణాల్లో ప్రవచనాల్లో ఉన్నటువంటి ఒక స్టోరీని మీ ముందు తీసుకొచ్చాను. మీరు కూడా మీ దృష్టిలో ఏమైనా ఉంటే ఆ స్టోరీస్ని కామెంట్ బాక్స్లో యాడ్ చేయమని తెలియజేసుకుంటూ, పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో అయినా నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.